మళ్ళీ అందరం హిందూ ముస్లిం బాయి బాయ్ అంటే ఎడికెళ్ళి బాయి అవుతారు, ఎట్లా బాయి అవుతారు? నన్ను చంపాలనుకున్నాడు, నాకు బాయి ఎట్లా అవుతాడు చెప్పు. సో అందుకని ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. గుళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలి, పండ్ల బండ దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలి. శత్రువుని కొట్టాలంటే శత్రువుని ఫిజికల్ కొట్టాల్సిన అవసరం లేదు. నిరుపమ్ గారు, శత్రువు ఆదాయ వనరుల మీద దెబ్బ తాకింది, ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ జరిగింది అనుకోండి, శత్రువు ఆటోమేటిక్గా వీక్ అయిపోతాడు. అదే జరగాలి ఇవాళ ఈ దేశంలో. హిందూ సమాజం ఆలోచించాలి. ఇవాళ మనం సండే పోయి కొంటున్నాం, మటన్ ఏడ కొంటున్నాం, ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ డబ్బులు ఏడిపోతున్నాయి అనేది ఆలోచించాలి. సండేని పోయి కొంటున్న చికెన్ ఏడ కొంటున్నాం ఆలోచించాలి. పండ్ల బండ్లు ఏమవుతున్నాయి చూడాలి. గుడి ముంగట దేవునికి ఇచ్చేటువంటి పూలు ప్రసాదం కూడా ఏడికెళ్ళి కొంటున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఎస్, నేను ఓపెన్ మైండ్తో చెప్తా ఉన్నా. నేనేదో బీజేపీ ఎంపీని కాబట్టి వాళ్ళని తిట్టాలని చెప్తలేను. నేను అట్లా వాస్తవాలు చెప్తా ఉన్నా ప్రజల ముందు. సభ్య సమాజం మీద ఆలోచించుకునే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. నలుగురు వెధవలు కలిసి చేసినటువంటి పనికి ఇలా ప్రతి ముస్లింని ఈ దేశంలో అనుమానితుడిగా, నిందితుడిగా, దొంగగా చూడాల్సినటువంటి పరిస్థితి కల్పించారు నిరుపమ్ గారు. ఐఎమ్ సారీ టు యూజ్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్. బట్ ఇంకేం చేయలేము ఇంతకంటే ఎక్కువ. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మాకే ఇబ్బంది అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది ఇట్లాంటి పనులను చూస్తుంటే. ఇంకేం